Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే, ఆయన సైకిల్ పట్టుకుని సీదా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఒకప్పుడు పెట్రోల్ బంకుల్లో, ట్రైబల్ ఏరియాల్లో పడుకున్న వ్యక్తి తర్వాత తెలుగు వాళ్ళు చాలామంది అతనికి గుండెల్లో చోటిచ్చారు. ఒక రా తెలుగు ట్రావెలర్ అని అతన్ని అంటూ ఉంటారనమాట. ఇంకో అతని మీద ఒక బుక్ కూడా రాబోతుంది, ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. ఆయనే రంజిత్ అనమాట. రంజిత్ ఆన్ వీల్స్ చాలామందికి తెలుసు. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ భయ్యా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నారా? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో రకరకాల చోట్ల చూస్తున్నాం. సో ఈరోజు స్టూడియోలో చూడడం చాలా ఆనందంగా ఉంది. సో భగీరథ్ మాత్రం మిస్ అయ్యాం. భగీరథ్ నేను కూడా ప్రతిరోజు మిస్ అవుతూ ఉంటా. యా, ఎందుకంటే వాడితో జర్నీ చేశాను కదా. ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది, బట్ ఎక్కువసేపు ఉండడాడు. నాలాగనే ఇక్కడికి వెళ్ళి వెళ్దాం పద డాడీ అంటాడు. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంటే మీరు తిరిగిన ఇప్పుడు 2 కాంటినెంట్స్ కవర్ చేశారు. ఇప్పుడు 7 ఖండాల్లో 2 ఖండాలు కవర్ చేశారు. మిగిలిన 5 ఖండాలు కూడా నాకు తెలిసి కవర్ అయిపోతూ ఉంటాయి. స్టార్ట్ అయింది కాబట్టి జర్నీ ఇప్పుడు బాగా పుష్ అవుతుంది. కానీ బట్ ఇనీషియల్ పాయింట్ నుంచి అడుగుతున్నాను, అసలు ఏంటి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఈ తెగువ, ఐ మీన్ ఒక కొత్తదనం ఇది అంతా. పైగా ఇది ట్రావెల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. చేతిలో పైసా ఉండాలి, దానికి తోడు దిమాక్ ఉండాలి, దిల్ ఉండాలి, ఒక దాన్ని ఏమంటారు ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఎక్కడ మూట కట్టుకున్నారు, ఎక్కడ మొదలైంది ఇనిషియల్ పాయింట్? అంటే ఈ కరేజ్ ఇదంతా ఏంటి అని అంటే, చిన్నప్పటి నుండి మనం పడ్డ స్ట్రగుల్స్, మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అండ్ చిన్నప్పటి నుండి లైక్ నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయింది. యాజ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు అనేది మీరు చూడండి. ఒక మంచి టాప్ క్లాస్, మంచి రిచ్ ఫ్యామిలీలో ఒకడు చిన్న పిల్లగాడు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, చిన్నగా ఏమైనా అయినా కూడా ఏమైనా టక్కున ఊరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి అదే పెద్ద కష్టంలాగా కనిపిస్తుంది. కానీ మనం లైక్ ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుండి వాడు తిట్టి, వీడు కొట్టి, అట్లా చేసి ఇట్లా చేసి ప్రతి దానికి స్ట్రగుల్ అయ్యి, మనం ఏం కొనాలన్నా, ఏం తీసుకోవాలన్నా, ఒక పండగ బట్టలు కొనాలన్నా తల్లిదండ్రుల నుండి సాధించుకోవాలి, నాకు కొని అని చెప్పేసి. సో ఇట్లా ప్రతి ఒక్కటి స్ట్రగుల్. ఈ స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా హాస్పిటల్లో కొంతమంది స్టోరీస్ చూసి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఈ రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ లైక్ ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్గా ఏంటంటే, నేను చిన్నప్పుడు మనము లైక్ తెలుగు మీడియంలో ఒక పద్యం ఉంటుంది, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించిన పరిత్యజించరు విఘ్నాయత్తులై ధీరుల్ అని చెప్పి ఇట్లా ఒక 4 లైన్లు ఉంటాయి. అంటే మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్టే చేయరు, అనుకుంటారు అంతే, నేను అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలని చెప్పేసి అనుకుంటారు, చెయ్యరు. కొంతమంది మధ్యములు అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు, ఇంకా అది అయిపోయేదాకా వదిలిపెట్టరు. సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు, ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో గివప్ ఇవ్వకూడదు. ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క. ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను. సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడి దాకా తీసుకొచ్చి ఎన్ని దేశాలు ఒక్కసారి, ఈవెన్ నాకు ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయాను. ఎందుకంటే లైక్ అది తలుచుకుంటే భయం అవుతుంది నాకు. ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత ₹1,00,000 వెనక ఉన్నాయి, పడిపోయినాయి, నువ్వు పోయి మళ్ళీ తొక్కుకుంటా పైకి రావాలి అని అంటే పోతే పోయినాయి ₹1,00,000 అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది. రైడ్ సైకిల్ పైన ఆ పుషింగ్ ఉంటుంది కదా, ఆ 50 కిలోస్ సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా, ఎండలో చెమటలు కారుతుంటే ఆ పుషింగ్, ఆ హార్డ్ పుషింగ్, ఆ స్నోలో సైకిల్ పైకి వస్తూ ఉంటే అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే. సో మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే, వెనక్కి తిరిగి చూసుకోవద్దు, అంతే, వెన్ను తిరగొద్దు, వెళ్తే ముందుకే అనే స్లోగనే ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం. వెన్ను తిరిగితే ఓడిపోయినామని ప్రతి ఒక్కరు లైక్ మాట్లాడుతూనే ఉంటారు. మనం స్టార్ట్ చేసాం కదా,
లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో చాలా అంటారు కదా, ఎడ్యుకేషన్ యొక్క రూటు బిటర్గా ఉన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ ఫార్మసీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు దాకా చెప్పిన రంజిత్, మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్, ఈ లక్షణాలన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం. కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక 4 ఏళ్ల క్రితం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? యూట్యూబ్లోకి రావాలి, ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబే ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక ఇంపాక్టింగ్, చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్ఫామ్ అవుతుందని మీరు ఎలా గెస్ చేయగలిగారు? నేను యాక్చువల్గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు. ఈవెన్ నాకు యూట్యూబ్లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు. డంబ్ అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు. నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా బయటకి 2020 జూలై 25 ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని, బైక్లో అయితే పెట్రోల్ పోయాలి, కార్లో అయితే ఇంకా అంత సీను లేదు, అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము, ఎటన్నా వెళ్దాం కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు మన ఈ సినిమా ఉంటుంది చూసారా మీరు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయ్ దేవరకొండ చెప్తాడు చూస్తారా, అవి నాకు ఇంపాక్ట్ అనిపించినాయి ఒకనొక టైంలో. అది గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని, సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే, నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను, నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన. సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని, గ్యాసు గిన్నెలు అవి వేసుకొని, సోలార్ ప్యానెల్ వేసుకొని, దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని, కొన్ని బట్టలు పెట్టుకొని, ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని, జస్ట్ ఒక లైక్ నోమాడ్ లాగా ఇట్లా బయలుదేరిన అంతే. బయలుదేరి పోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా, మనం ఎట్లాగో జర్నీ చేస్తున్నాం కదా, చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన. నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, అప్పుడు ఆ 5 years క్రితం ఇదంతా ఏం లేదు కదా, ఇంత ఈ హైపులు ఇవేం లేవు కదా. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే, అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్నీ అంతే అని చెప్పేసి ఒక చిన్న GoPro Hero 7 తీసుకొని, OnePlus మొబైల్ తీసుకొని, OnePlus మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన. 2 years OnePlus మొబైల్లోనే ఎడిట్ చేసిన నేను, మొబైల్లో అంతే, ఏ లేదు. 2 yearsలో ఈ 3 lakhs ఏదైతే ఫాలోవర్స్, 5 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో, వీళ్ళందరూ కూడా OnePlus మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే. సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైడ్కి 12,000 వచ్చి మానిటైజేషన్ అయ్యి 12,000 వచ్చి, నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక 32,000 సంథింగ్ ఏదో వచ్చి, ఆ నెక్స్ట్ రైడ్లో ఇక 1,00,000 రూపాయలు అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత, అరే ఇదేదో బాగుంది కదా, మనం ఎట్లాగో అంటే అప్పుడు నేను ఆలోచించిన, చలో ఈ లైఫే దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, మనకు నచ్చిన పని చేస్తున్నాం, ఫిజికల్గా ఫిట్ ఉంటున్నాం, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, అదేవిధంగా నచ్చిన పనిలో నీకు కొంచెం నువ్వు తిరుగుకుంటే పైసలు వస్తున్నాయంటే ఇంకా హ్యాపీ కదా. సో యూట్యూబ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకుందాం అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన. సూపర్. అట్లా అంటే నేను మీ కమెంట్స్ చదువుతున్నాను, అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం. ఏంటి అంటే నిజం ఫ్రాంక్గా అడుగుతాను, తప్పుగా అనుకోకండి, ఏమన్నా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా? మీకు అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు. ట్రావెల్లో ఉంటాం కదా, ట్రావెల్లో రోజు ఫుడ్ తినాలి, రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా హోటల్ తీసుకోవాలి, ఎందుకంటే స్నానం చేయాలి, అండ్ సెల్, పవర్ బ్యాంకు, కెమెరాలు అన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి, అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ 2 daysకో 3 daysకో ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి సైకిల్కి రెండింటికి డబ్బులు కావాలి, అండ్ ఇంకా వీసాలకి కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. సో కాబట్టి నాకు వెనకేయడం అనేది ఎప్పుడు లేదు ఇంతవరకు. అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా, అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు. ఈ పాటికి అదే ఎవరన్నా ఈ మైండ్ సెట్ ఉంటే, కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు సంపాదించు. అవును. అంటే మోర్ ఓవర్ ఏంటంటే చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, చెమట వచ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో. మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు. బట్
యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం. అంటే మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్ కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం, ఆగిపోదాం, ఎంతకాలం ఇలా అని ఎప్పుడు అనిపించలేదా? ఒక క్వశ్చన్, మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా? అంతే. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా. సో నేను ఏంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్, లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా, అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఓకే, ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోద్ది, ముందుకు వెళ్ళిపోతాం. ఎట్లాగో నువ్వే ముందుకు వెళ్ళిపోతావు, నువ్వే తొక్కాలి, నువ్వు ఏం ఆలోచనలు చేసుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు, మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి. సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం. అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు, కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత యూజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లేదు మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత చిరాకు లేస్తుంది. అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్, కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక్కొక్క బ్యూటీ, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటా దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా బెటర్ లైఫ్, మంచి లైఫ్ ఇంకేముంటుంది బోర్ కొట్టడానికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము ఈ కాళ్ళు తొక్కుడు ఇవి చూస్తున్నాం, మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ కాళ్ళు నొప్పిలో అంటే మజిల్స్ బాగా కొండలెక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పిలేస్తాయి. కానీ రాత్రి పడుకొని పొద్దుగాలు లేసే వరకు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలటికి మళ్ళీ రెడీ అయితే మోకాలు నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే తీసుకుంటా. సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు. అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి పీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం. అక్కడ అంత కెమికల్ కూడా వేసి పండారు కాబట్టి హెల్త్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు, హెల్తీగా ఉంది. అంటే స్టార్టింగ్ విలేజ్ అందాల నుంచి స్టార్ట్ అయింది జర్నీ. విలేజ్ అందాలు, ట్రైబల్ పీపుల్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హెరిటేజ్ ఏంటి అవి చూపించడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దేశాలు, ఖండాలు వరకు వెళ్ళింది. సో ఆ టైంలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ అటవీ ప్రాంతాలు, ఈ కొండలు ఇలాంటి చోట్ల ఏంటంటే యానిమల్స్ భయాలు ఉంటాయి. ఈ స్నేక్స్ ఇలాంటివన్నీ, కొన్ని విష పురుగులు, పాములు ఇలాంటి భయం ఉంటుంది. అంటే నేను లాస్ట్ టైం చూసినప్పుడు మీ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి నన్ను భయపెట్టింది. సో ఇలాంటివి పోనీ అంటే ఈ స్ట్రగుల్ ఓకే, మజిల్ కరిగించుకోవడం, కరిగించిన ఒళ్ళొంచైనా ఏదో రకంగా నేను వెళ్ళాలి ముందుకు వెళ్ళడం అనే మోటివేషన్ ఓకే. బట్ ఇలాంటి లైఫ్ థ్రెటన్ ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నప్పుడు ఒక భయం అనేది వస్తుంది కదా తెలియకుండానే. అంటే నేను లైక్ ఈ భయాన్ని నేను వదిలేశాను ఫస్ట్ రోజే. ఎందుకంటే ఏమీ చేయకుండా చనిపోయే కన్నా, ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా లైఫ్లో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది. సరే పాపం చేసిర్రు అంటే లైక్ వాళ్ళు ఫ్లైట్ కావాలని పోయి ఎక్కిర్రు అనుకుందాం, అట్లా చచ్చిపోయారు అనుకుందాం. ఇట్లనే మన లెక్కనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెడుతున్నారు. సడన్గా వచ్చి ఫ్లైట్ పడాలి, నా హాస్టల్ వాళ్ళు కూడా చచ్చిపోయారు. చావు అనేది ఎక్కడ పోయినా వస్తుంది. ఇప్పుడు బైక్ మీద పోయేటోడికి వస్తుంది, ఆ పాపం వాడేం పాపం తెలియదు, వాడు కనీసం రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతాంటే వెనకకి లారీ వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో చావు ఎట్లాగో వస్తుంది, ఒక రోజు వస్తుంది. వస్తుందని చెప్పేసి భయపడకుండా ఈ బతికినన్ని రోజులు లివ్ ద మూమెంట్ అంటారు కదా, ఈ మూమెంట్ని బతికిద్దాం చాలు, చనిపోయినా ప్రశాంతంగా హ్యాపీగా చనిపోతాం. ఏం సాధించకుండా డబ్బులన్నీ కూడబెట్టి కోట్లు అన్నీ బ్యాంకులో వేసుకొని 10, 20, 50 ఎకరాల జాగాలు కొనుక్కొని, ఫ్లాట్లు కొనుక్కొని, ఎకరాలు కొనుక్కొని అవన్నిటిని కూడా అనుభవించకుండా చచ్చిపోతే అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఏమో లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద నువ్వు, ఒంట్లో శక్తి ఉండదు, ఓపిక ఉండదు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, కానీ నడవలేవు, వాటిని ఖర్చు పెట్టలేవు. అలాంటప్పుడు ఈ సంపాదించిందంతా ఈ బెడ్ మీద పండుకొని పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కడానికి అనిపిస్తుంది కదా. కరెక్ట్. నేను ఏమనుకున్నా అంటే నా లాస్ట్ బ్రీత్ బెడ్ పైన ఉండకూడదు, హాస్పిటల్ బెడ్ పైన అనుకున్నా. ఎందుకంటే 300 మందితో 10 రోజులు ట్రావెల్ చేసిన నేను.
వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాక్రిఫైజెస్ అన్నీ విన్నప్పుడు అనిపించింది నేను ఇలా బ్రతకొద్దు అనుకున్నా, అన్నీ బంద్ చేసి కొత్తగా బయటకు వచ్చేసి. సూపర్ సూపర్. సో ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు. మీరు ఎవరినైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో, ఒక నెంబర్ చూపించో, లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది, మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే మన దగ్గరికి వస్తాడు. బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు. వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం. ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళని వచ్చి. మీరు ఎలాగా అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్. స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతాను, సైకిల్ పైన రీచ్ అవుతాను. ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు, ప్యాంటు, టీషర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అనుకోండి, ఒక మనిషిలాగా చూస్తారు. అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది. నేను సైకిల్ పైన ఎవరు వీడు, సైకిల్ ఏంది, ఇట్లా సైకిల్ మీద ఏడుకొచ్చిండు, స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది, వాళ్ళది ఒక స్కిన్ మనది ఒక స్కిన్ అట్లా ఉంటుంది. ఎక్కడ ఇదేంది, ఇదంతా ఏందని చూస్తారు. ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అలా ఎదుటివాడు మనపైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళతో కలిపోవడం ఈజీ. ఎందుకంటే వాడు మనల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనమే వాళ్ళ దగ్గర ఆసక్తి కలుస్తున్నప్పుడు వాడు నా దగ్గర ఏమో ఉన్నది కాబట్టి వీడు వస్తానని చెప్పేసి అనుకోవడం వేరే. సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సైకిల్ పైన ఎక్కడో రోడ్ల పైన రైడింగ్ చేసుకుంటే వైల్డ్లోకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కూర్చొని మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా నాకు పెద్దగా ట్రస్ట్ గెయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు బికాజ్ ఆఫ్ సైకిల్. అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే మన లెక్క ఇక మసాలాలు ఉండవు, ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. ఒక రా మీట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. లైక్ మంగోలియా చూసుకుంటాం. మంగోలియాలో నాకు చాలా మంది వండి పెట్టిర్రు. జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు, మటన్ వేసిర్రు, మటన్ మొత్తం వేసేసిర్రు, మంచిగా ఉడికిచ్చిర్రు, తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు లైక్ ఎంత రాప్ టేస్ట్. ఇప్పుడు మనం చాలామంది మందు తాగుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మందు తాగుతారు. ఒక వోడ్కా అనుకుందాం, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, వాడు తయారు చేసి అక్కడ పెడతాడు. నువ్వు పోయినవు, దానిలో థమ్స్అప్ పోసినావు, కోకోకోలా పోసినావు, మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా చేసుకొని తాగినావు. అంటే నువ్వు టేస్ట్ని చంపేసి వేరే టేస్ట్, అదే థమ్స్అప్, కోకోకోలా తాగినట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రా మీట్ అంటే పచ్చిది కాదు, వండిందే, కానీ దాని ఫ్లేవర్, దాని టెండర్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్. అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు, అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ మనం కూడా చూడొచ్చు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ ఎట్లున్నారు, ఇలానే బతుకుంటారు కదా. ఆదిమానవుడు ఎట్లా బతికిండు, ఇలానే బతుకుంటారు కదా. అలాంటి లైఫ్ని మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి, కానీ టైం మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు. ఒకవేళ ఏం దొరకనప్పుడు మన అమ్మ అంటది, అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే కూర ఏం బాగోదు అని అంటారు, మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు కదా, నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు, రైట్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకుండా తినొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. ఎలాగైనా బ్రతకొచ్చు, నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు. కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు. నా నాలుక రుచి మర్చిపోయింది, ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్లో ఉప్పు, కారాలు, మసాలాలు దొరకవు, పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు. అన్ని డిఫరెంట్ ఫుడ్లు, డిఫరెంట్ కల్చర్లు. సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్నీ తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు అసలు. వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు, ఇది సామెత వాడుతున్నాను కానీ బావిలో కప్పలు అంటారు, అంటే బయట ప్రపంచం తెలియదు, అంటే అది నెగిటివ్గా మాట్లాడలేదు. కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద, బయట ప్రపంచం తెలియదు, ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు ఎదురైనా ఇలాంటి? మంగోలియాలో ఇప్పుడు నేను డ్రోన్ తీసుకెళ్ళాను, అక్కడికి డ్రోన్ చాలా రేర్గా వాడరు అక్కడ ఎవరు, అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడు బయటకు వాడు. అలాంటి ఒక 800 కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, అర్థమైందా, వాళ్ళ ఊరిని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా. వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతూ ఉంటాయి అని, ఓ
చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అవి ఫుటేజ్ ఇవ్వడము, అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చి ఇస్తుంది, ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటుంది అన్నట్టు. అరే ఇదేంది ఇట్లా చూస్తాను, నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ థ్యాంక్ యూ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి, థ్యాంక్ యూ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే పోతాను. అంటే ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది. నేనేమో అది చూస్తాను, అది ఇంకా పోతలేదని నేను చూస్తాను. లాస్ట్గా పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాను అంటే క్లిక్ చేయగానే పోయింది. సో లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా లేకుంటే మొత్తం వెనుక టెక్నాలజీ లేకుండా ఇండియా ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు. ఏం కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు, అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీయే. సో ఈ యొక్క ట్రైబల్స్ని కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగినావు ఎప్పుడైనా? లేదు. నేను గుర్రం పాలు తాగిన. లైక్ ఒకసారి పాము తినాల్సి వచ్చింది, మొత్తం పాము మొత్తము, కొన్నిసార్లు తేలు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు, ఉరుక్ అని అంటారు. అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటుంది, ప్రోబయాటిక్ ఫుడ్ అన్నట్టు. అది డ్రింక్ కూడా ఉంటుంది, తాగితే ప్రోబయాటిక్ మస్తు ఉంటుంది, స్టమక్ హెల్త్ అంతా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయాటిక్. మనం ఎట్లనైతే మనకు ప్రోబయాటిక్ ఉంది ఏంటంటే పెరుగు, మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు, అస్సలు తినరు, ఎవరు ఎక్కడ చూడలే నేను. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు, కల్చర్లు, ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీలో కుక్కలను వియత్నాం, కంబోడియా కుక్కలను కాల్చుకోగా చూసిన. కుక్కలు ఏంటంటే మన పైన మేఘాలయ పైన ఈ అటు సైడ్ నాగాల్యాండ్లో కూడా కుక్కలను తింటారు, పాములను తింటారు, మన వాళ్ళు కప్పలను అన్నిటినీ తింటారు. సో దట్ లైక్ అది మనం రెస్పెక్ట్ చేయాలంతే. ఎప్పుడు ఫుడ్ని గలీజ్ అని ఎప్పుడు అనకూడదు అన్నట్టు. ఇవన్నీ నేర్చుకున్నా, ఏది దొరికినా తినేసి, లైక్ మరీ అంత వైల్డ్గా ఏం తినలేదు, బట్ ఏది దొరికినా తినేసి లైక్ సర్వైవ్ అవ్వడము, ఇలా కూడా బ్రతకొచ్చు అని చెప్పేసి. కొన్నిసార్లు ఒంటరిగా 1000 కిలోమీటర్ల రైడ్, ఇదంతా నేర్పిస్తుంది కదా లైఫ్. అంటే నువ్వు జర్నీ చేస్తున్నావు అని అంటే ఆల్వేస్ బస్సులో ఎక్కి, ఫ్లైట్లో ఎక్కి, సిటీలో దిగి, హోటల్లో వండి, ఆడున్న ఫేమస్ ప్లేసెస్ చూసి మళ్ళీ సిటీ ఎక్కి అట్లా కాకుండా రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, రోడ్ల పైన ఉంటుంది. రియల్ సైడ్ ఎట్లుంటుంది, ట్రైబల్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది. సో రియల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు నడవాలి, లేకుంటే సైక్లింగ్ చేయాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద డిజైనర్స్ ఉంటారు, లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్టీరియర్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, వాళ్ళందరి డిజైన్ల కంటే గొప్ప డిజైన్ దేవుడు చేసింది కాబట్టి, నేచర్ కాబట్టి. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన ప్లేసెస్ అన్నీ మనం ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, విలేజెస్ కావచ్చు, అక్కడే చూడగలుగుతాం. సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే మన భగీరథ గారి గురించి మాట్లాడతాం. మేము గాడు అంటాం ఎందుకంటే మాకు వాడు అందరికీ తమ్ముళ్ళలాగా, మాకు బాగా క్లోజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగీరథ గారు ఎలా పరిచయం అయ్యాడు, అలా ఎక్కడ ఫస్ట్ మీట్ ఎక్కడ? సో ఇండియాలో రైడ్ చేస్తున్నా కదా, కన్యాకుమారి అయిపోయింది, గోవా అయిపోయింది, లదాఖ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లదాఖ్లో ఒకసారి ఏంటంటే లదాఖ్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న కుందేలు, ర్యాబిట్ ఇట్లా పిల్లలు పుట్టింది, తల్లి చనిపోయింది. దాన్ని తీసుకున్నాను అన్నట్టు. తీసుకున్నాక నాకు పెట్స్ పైన చాలా ప్రేమ వచ్చేసింది. అరే దీన్ని మనతో తీసుకుపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది రైడ్కి. అయితే అప్పుడు నేను లదాఖ్ వెళ్తున్నా ట్రైన్లో ఉన్నప్పుడు నాకు అంటే లదాఖ్ వెళ్ళట్లేదు. సో లదాఖ్ రైడ్కి ఉన్న ట్రైన్ దగ్గర అది కనబడ్డది. సో దీన్ని తీసుకుపోవడం ఎందుకులే, చిన్న బేబీ కొంచెం పెద్ద అయినాక తీసుకెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. సో నేను లదాఖ్ రైడ్ పోయి వచ్చేసే వరకు కొన్ని రోజులకు రోజు వీడియో కాల్ అట్లా చనిపోయింది వాడు, చిన్న ర్యాబిట్. పెద్దగా అయింది కొంచెం, చనిపోయింది వాడు బ్లోటింగ్ అయ్యి. ఇంకా తర్వాత మస్తు ఏడ్చిన, మస్తు బాధపడ్డా, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పేసి. ఇంకా నేనేం చేసిన, లదాఖ్ అయిపోయి రైడ్ అయిపోయింది, రాజస్థాన్లో ఉన్న అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను నెక్స్ట్ రైడ్ కంపల్సరీ వాడి ప్లేస్లో ఒకరిని తీసుకెళ్ళాలి. సో మనకు ర్యాబిట్స్ అంటే అంత తెలియదు, కుక్కల చేతులలో పడితే నమిలి మింగేస్తాయి. డాగ్స్ తీసుకుందాము, ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండాలి, అది ఎనర్జెటిక్ ఉండాలి, ఎలాంటి రోగాలు రావద్దు అన్నప్పుడు జాక్ రస్సెల్ టెరియర్ బగీరా వచ్చేసి వాడి యొక్క బ్రీడ్. అది ఇండియాలో దొరకదు. బ్రీడ్ ఒకసారి చెప్పండి. జాక్ రస్సెల్ టెరియర్. ఓకే, ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ? ఇంగ్లాండ్ బ్రీడ్ అది. ఓకే. సో అప్పుడు నా సైకిల్ మీద వాడే కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి ఇంగ్లాండ్ నుండి వాడిని ఇండియాకి తెప్పించినాం. ఇండియాకి తెప్పించి
వాడికి 6 months దాకా వాడితోటి ఉండి ఆడుకొని వాడితో కరిపించుకొని వాడిని మంచి ఒక కొడుకులాగా మొత్తం చూసుకొని అంతా అలవాటు అయిపోయిన తర్వాత 6 monthsకి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ చేయించి అప్పుడు వాడి కోసం సైకిల్ మీద ఎక్స్ట్రా బెడ్, సైకిల్ మీద మంచి కేజు, తర్వాత వాడి కోసం ఫుడ్డు, మొత్తం మటన్ అంతా మంచిగా ఎండబెట్టి డ్రై మటన్ తీసుకొని వాడికి ట్రీట్స్ లాగా అలవాటు చేసుకొని అదంతా సైకిల్ మీద ఎక్కించుకొని వాడిని 8,000 kilometers 8 states నార్త్ ఈస్ట్ 6 నెలలు హైదరాబాద్ నుండి చైనా బార్డర్ సిక్కిం నతులా పాస్ చైనా బార్డర్ దాకా వాడిని సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ తీసుకొని పోయినా. బట్ మీరు మోసం చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరినీ. అంటే సోలో ట్రావెలర్ అంటున్నారు మీరు. సోలో ట్రావెలర్ అలా మా భగీరగాడి వాడిచ్చే కంపెనీ కంటే పెద్ద కంపెనీ ఎవరిస్తారు అసలు? వాడు ఉంటే ఎంత బాగుంటుంది రైడ్లలో అనుకుంటా, కానీ మిగతా కంట్రీస్లో మీకు తెలుసు వీసాస్ ఉండవు. కొన్ని కంట్రీస్లో వేరే బ్రీడ్స్, వేరే స్పీసీస్, కొన్నిసార్లు మొక్కలు, సీడ్స్, మన వాళ్ళు పప్పులు గిప్పులు తీసుకుపోతేనే పడేస్తారు ఎయిర్పోర్ట్లో. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. అండ్ వాడిని తీసుకెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫ్లైట్లో వెళ్ళాలంటే వాడు కింద కార్గోలో 10 గంటలు ఉండాలి. అది నాకు నచ్చలేదు. కార్గోలో ఒంటరిగా ఎంత భయపడతాడు వాడు. ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలే, ఇంతవరకు వానికి బెల్టేజ్ కట్టేయలేదు ఇంట్లోనే. అలాంటివన్నీ తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి వాడు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి, మంచిగా వాడు కూడా కొంచెం ఓల్డ్ లైక్ మంచిగా దగ్గరకు వచ్చి మంచి 30 ఏజ్లో ఉన్నాడు వాడు. 35 ఏజ్లో ఉన్నాడు. ఓకే, ఈ టైంలో ఏముంటుంది వాడికి, మంచిగా కృష్ణారామ అనుకుంటే బట్ మన అంటే మీకు ఈ జర్నీ మొత్తంలో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు ఎదురై ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఇప్పుడు డాగ్స్ మనకంటే ముందే పసిగడతా ఉంటాయి అంటారు. అంటే కొన్నిసార్లు అది మిమ్మల్ని అదే ఎవరన్నా మిమ్మల్ని మీ మీద అటాక్ చేయబోతున్నా అది ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే దానివల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సో వీటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? వాడు ఎట్లాంటి వాడు అంటే, నేను గంగలు కలిసిన పైన పర్లేదు, వాడి పని వాడిదే. మేఘాలయలో రెయిన్బో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ట్రెక్కింగ్ అరౌండ్ చాలా 20-25 ఉంటుంది కావచ్చు, అప్ అండ్ డౌన్ ఏమో. పోతాను ఇక బెల్ట్ అక్కడ ఏం లేవు, జంతువులు గిట్ల ఏం లేవు, బెల్ట్ ఎందుకులే. వాడు మంచి పోరాడు, వాడు మంచి 1 year ఉన్నది వానికి. అప్పుడు ఇక ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. సడన్గా పెద్ద లోయలోకి పరిగెట్టుకొని కిందికి వెళ్ళిపోయాడు. చూస్తే వాడు కనబడతలేడు. వీడు ఎటుపోయినరా బగీరా అని చెప్పేసి పిలుతానా అని. ఇక నా పని అయిపోయింది, వీడు చచ్చిపోయిండు. ఇంకా వీడిని తీసుకుపోయినందుకు అందరు నన్నే తిడతారు. వానికి ఏమైనా అయితే అందరు వానికి బిగ్ ఫ్యాన్స్ ఉండే. ఇక ఇచ్చా బాబాయ్ అనుకున్నా పోయిండు. వాడు ఏం చూసిండంటే పక్షిని చూసిండు. ఆ పక్షిని పడదామని ఆ లోయలోకి వెళ్ళిపోయిండు. బగీరా అని చెప్పేసి మొత్తుకొని ఆడ కూర్చొని అంటే నేను దిగలేను వాళ్ళకు అలాంటి లోయ. వాడు ఎట్లొచ్చిండో మళ్ళీ వచ్చిండు పైకి. ఇక రాగానే ఒక్కటేసిన ఫస్ట్ టైం వాడిని తాడు మడత పెట్టి పట్టా తొడల మీదకి వెళ్ళేసి బాడుకో ఎందుకు పోయినవారు అది అని చెప్పేసి తీసుకొని పెట్టుకొని ఇక వాడిని చేతుల్లే పట్టుకొని ఇక మొత్తం పైకి అంతా ఎక్కేసి తీసుకొని వచ్చింది. అదొకటి. అండ్ మేఘాలయలో ఒక నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది తప్పిపోయినా అన్నట్టు నేను. పొద్దున 10 రమణ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఆడికి ఎవ్వరు పోరంట. నేను ఆ తమ్ముడు బగిగాడు ముగ్గురం కలిసి పొద్దుగాల 8 గంటలకు పోతే, పొద్దుగాల 8 గంటలకు తప్పిపోతే రాత్రి 12 గంటలకు దొరికినాం మేము. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన 3 పోలీస్ బెటాలియన్స్ కూడా తప్పిపోయినాయి. అండ్ అందులో బేర్స్, బెంగాల్ టైగర్స్ అందులోనే ఉంటాయి. బంగ్లాదేశ్ బార్డర్ ఆ పక్కనే. మేము పోయేటప్పుడు పోయినాం వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటా. పైకి వచ్చేటప్పుడు రోడ్ సౌండ్ ఏమి ఉండదు, వాటర్ ఫాలే కదా. ఇంకా పైకి ఎవ్వరికి వస్తలేము. ఆ లోకల్లో ఉన్న, అది కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. లోకల్లో ఉన్న మేము పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక బ్యాగ్ ఉండే, ఆ బ్యాగుని తీసుకుపోయి ఒక షాప్ ఉండే, ఆ షాప్లో పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పినా. అక్కడ కొన్ని కొనుక్కున్నాం అన్నట్టు. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఈ పిల్లగాళ్ళు పోయిర్రు, పొద్దుగలంట పోయిర్రు, ఇంతవరకు రాలేదు, వీళ్ళు తప్పిపోయినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి సిగ్నల్ ఉండదా పాడలేదా అక్కడ. అమ్మో మమ్మల్ని మొత్తం వాటర్ లేవు, చిత్తడి నేల అన్నట్టు మొత్తం. మీకు తెలుసా చిరపుంజి వచ్చేసి రెయిన్ ఫారెస్ట్, 365 days వాటరే, వర్షం పడుతూ ఉంటుంది. అమ్మో వాళ్ళ వింత పురుగులు, జంతువులు. ఇంకా తిండి లేదు, వానికి తిండి లేదు, మాకు తిండి లేదు, నీళ్లు లేవు. వాడు అప్పుడు కూడా దోమలు పడతాడు. దోమలు ఉంటే టక్కున మింగుతాడు. వాడు ఈగలు దోమలు అంటే వాడికి చాలా చెడ్డకి టక్కున పట్టేస్తాడు. అబ్బా వీని ఎందుకు పట్టుకొచ్చినా. ఇంకా ఇలా మా లాస్ట్ డే అనుకున్నాము,
కానీ ఫైనల్గా రాత్రి 11-12 గంటలకు పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇంత చాయ్ ఒక బ్రెడ్ ఇస్తే అమ్మ ఎంత హ్యాపీగా అనిపించింది. అంతా తిరిగి వచ్చింది. అదైతే మోస్ట్ స్కేరియస్ట్ మూమెంట్ అన్నట్టు. కానీ వాడు అన్ని టైంలలో తోడున్నాడు. కానీ వాడున్నాడని మీకు మామూలుగా నార్మల్గా బైక్ల పైన సైకిల్ మీద పోతేనే కుక్కలు వెంబడి పడతాయి, అలాంటిది వెనకాల వాడున్నాడని చెప్పేసి ఒకసారి నతులా పాస్ సైడే వెళ్తూ ఉంటే ఒక ఘాటి ఉంటుంది, మొత్తం ఘాటి ఉంటుంది. ఘాటిలో లారీలు పడతాయి అంతే, మిగతా వెహికల్ బైకులు గిట్లా ఏం పడవు. సో ఏంటంటే కుక్కలను ఎంబడి పడి వానికి పీకుతానే వాడిని, అంటే వాని బెడ్ని పీకుతానే వాళ్ళకెళ్ళి. నాకు స్పీడ్గా దొక్కుంటా ఒక ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతారు చూసిన దొడ్డుది, అది రాడ్ లాగా అది ఇట్లా పెట్టిరు. నేను అక్కడికి పోయినా అప్పుడే ఆ కుక్కలు ఆడున్నాయి, అక్కడికి పోయినా అప్పుడే లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా, బగిగాడు చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నా. కానీ సైకిల్ని వెనుక ఏమైందంటే వాడు మస్తు మొత్తుకున్నా నేను. ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా చేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు, అవన్నీ ఇట్లా మన వాడి వెనుక బెడ్ని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది. ఇక వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి, ఇప్పటికీ గుర్తుంది అది, మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు, కుక్కలు వాడిని చంపేసి ఆగమాగం చేస్తే చేతులారి నేను చంపేసినట్టయితే. అండ్ బగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్, చాలా అగ్రెసివ్ బ్రీడ్. వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు. ఇప్పటికీ వాడు దగ్గర ఒక 80 మందిని కొరికిండు. వాడిని ఎత్తుకున్నారు అనుకో వానికి మెంటల్ ఎత్తుంది, ఇంకా కొత్తలు ఎత్తుకోకూడదు అసలు, ఎవ్వరు ఎత్తుకోదు, ముట్టుకోదు. వాడిని తల మీద చేస్తే వానికి మొత్తం బీపీ రేజ్ అవుతుంది. వాడు సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది. సో దట్ ఇలాంటి డాగ్స్ ఏంటంటే ఓనర్ అని ఒకనే అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత పర్మిషన్ ఇవ్వవు. ఈవెన్ మా పండుకున్నప్పుడు మా అమ్మ చెల్లి ముట్టుకున్నా అంటాడు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు, ఇప్పుడు తగ్గింది అగ్రెషన్. కానీ అప్పట్లో చాలా అగ్రెషన్ ఉండే. ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే అమ్మో మీ దండం మీద ముట్టుకోకూడదు అని అంటే, అయినా ఎత్తుకున్నారంటే రక్తాలు గారి కింది దింపుతారు అంతే. ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్ అంటే. బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్, ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో యూజ్ చేస్తారు అన్నట్టు. అంత అగ్రెషన్ ఉన్న బ్రీడ్ ఫాక్స్ హంటింగ్. మీరు చూస్తే యూట్యూబ్లో జాక్ రస్సెల్ టెరియర్ అంటే పాములను పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది. అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇక వాడి గురించి చెప్పిన పొద్దున్న దాకా చెప్పిన అయిపోతుంది. వాడు మీకంటే స్ట్రాంగ్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని. ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఉంటే తెచ్చుకొని పెట్టుకుంటాను, నువ్వు రక్తం కారకుండా దింపేసి ఆడ కూర్చుంటాడు. బట్ వెరీ క్యూట్ అసలు, వాడు నిజంగా చెప్తున్నా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు. ఓకే, సో బగీరా గాడి నుంచి బయటకు వచ్చేద్దాం మనం. ఓకే, బాగుంది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటి మీ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు, ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషను. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తుండే ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని అంటే, నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే, అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు అతను రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్ ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, ఒక వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి, వేరే వాళ్ళు అసలు పెద్ద వాళ్ళకే సాధ్యం. యాక్చువల్లీ ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు. అవును, కానీ వేరే వాళ్ళు రాయడం అనేది
చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. ఇప్పుడు చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా, అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది అని అంటే, ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము, సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నీ టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేను రాత్రి అంతా షాక్ అవుతాను. అరే వీడు ఎవడన్నా ఎత్తుకపోతే ఎట్లా? మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిల్లలు వస్తాయి, పవర్ బ్యాంకులని లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మనల్ని, రైట్? అట్లా జరిగినాయి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి స్టేషన్లలో. అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాలు వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లోకి ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు. ఓకే, నమ్మకం అది ఏంటో. మన ఇంటి ముందట పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు మాయమైతే చాలా సార్. అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం. ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నాం అంటే వాళ్ళు ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా విన్నాం. ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం. అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే, నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది, ఎవరికో డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇవ్వి అని చెప్పి అడుగుతాం. అంటే మన మీద మనకున్న నమ్మకం అంతా మన దగ్గర. సో మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది, మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా. చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది, భూమి పెద్దదే మనకన్నా. సో ఆల్మోస్ట్, కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు, ఉన్న కన్నే కుప్పలుగా బతుకుతారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే, ఒక సినిమా థియేటర్ చూసుకుందాం, మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్కి మనము చేసుకుందాం. సో చాలా గలీజ్గా ఉంటాయి. మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు గమనించండి. సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే, ప్రజలు, గవర్నమెంట్. ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా?
రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది, బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది, బయట లైక్ టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది, అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది, లంచం ఇస్తే ఫైన్ ఉన్నది, లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది, అంతేనా కదా, అన్నిటికీ ఉన్నాయి కదా. కానీ ఎక్కడ అంటే భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, కెమెరా లేకుంటే ఒకలా ఉంటాడు, రైట్. సో ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తులలో, మనుషులలో. నేను ఒక్కడిని పోతే ఏమొచ్చిందిలే, నేను ఒక్కడిని ఉంచితే ఏమొచ్చిందిలే, నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు 80 స్పీడ్లో పోతావు, కెమెరాలు లేవంటే 130లో పోతావు. పొలిటీషియన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు. అంటే ఇక్కడ బయట జపాన్లో నువ్వు సీఎంఏగా, నువ్వు పిఎంఏగా, నువ్వు కోటీశ్వరం, నువ్వు ఎవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినావు అంటే నీకు ఆకలిని చూస్తారు, కడుపులు తిండి పెడితే పోతారు. మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఆ క్యాడర్ని బట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే బిడ్డనిస్తా అని ఒకళ్ళు కూర్చుంటారు, లైక్ ఇట్లా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మన వాళ్ళే ఇంకా బయట దేశానికి పోయి రేసిజం అని, ఈవెన్ మొన్న యూఎస్లో ఒక అతను ఏమన్నాడు అంటే ఎందుకు వచ్చిర్రా మీరు, లైక్ వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. అంటే మనం దాన్ని అనుకుంటాం రేసిజం అది అని చెప్పేసి అని అనుకుంటాం. పాపం వాడి బాధ ఏంటంటే వాళ్ళ జాబులన్నీ మన తెల్లితోటి మనం అన్నీ కొట్టేసుకొని మనం ఆడ జాగాలు కొని మన రియల్ ఎస్టేట్ కూడా వేసి చేస్తాం. రేసిజం ఇండియాలో లేదా? రేసిజం ఇండియాలో ఉంది బ్రో. ఎట్లా చెప్పాలా, స్కూల్లో మనము క్లాస్లో కూర్చున్నప్పుడు ఇదంతా మనకు నేర్పించక, అరే పొట్టోడా, అరే కర్రోడా, అరే గుడ్డోడా, అరే మెల్లోడా, అరే నత్తోడా, అరే బండోడా, అరే బక్కోడా, ఏం నేర్పిస్తున్నా? డైరెక్ట్ అదే కదా రేసిజం అంటే. లైక్ వాడి యొక్క అవయవ లోపము లేకుంటే వాడి యొక్క లోపాలని, అరే కులపోడా, క్యాస్ట్ విషయంలో రేసిజం, తక్కువడా ఎక్కువడా, రైట్, అంతేనా. డబ్బుల విషయంలో రేసిజం, అరే పేదోడు వాడు, బిచ్చపోడు వాడు, ఆటో తోలుకుంటోడు వాడు, డెలివరీలు చేసేటోడు వాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా లేదు కదా. అంటే నువ్వు ఇక్కడ మొత్తం నువ్వు రేసిజం చూపించుకొని అవన్నీ చూపెట్టుకొని ఫారెన్కి వెళ్ళేసి అక్కడ నాకు రేసిజం ఉండొద్దు, నన్ను చూడొద్దు, నన్ను అట్లా అనొద్దు అని అంటే అది ఎట్లా నడుస్తుంది? నువ్వే ఇక్కడ ఎన్నో చూసుకుంటావు. రేసిజం అంతటా ఉంటుంది. మనుషులలో ఉండాలి బ్రో, మార్పు అనేది మనుషులలో ఉండాలి. ఈ దేశం మారాలన్నా, మన ఇల్లు మారాలి అంటే మన ఇంట్లో ఉన్న నాన్న, ఇప్పుడు మీ నాన్న సిగరెట్ తాగడు, మందు తాగడు, మీ అమ్మని కొట్టడు, అక్కను తమ్ముని తిట్టడు, కొట్టడు, బెదిరించాడు, ప్రేమగా చూసుకుంటాడు. సో అప్పుడు నువ్వు నీ పిల్లలకి ఒక డూప్లికేషన్ ఇస్తున్నావు ఏంటి అని అంటే, నాకు వచ్చిన పిల్లల్ని కూడా ఇట్లా ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు తండ్రి మీద ప్రేమ, తండ్రి చూపెట్టే డూప్లికేట్ అంటే డూప్లికేషన్ ఏంటంటే ఆయన చేసేది ఈయనకి చూస్తున్నాడు, చూసి నేర్చుకుంటాడు, రైట్. సో ఇక్కడ ఏంటనంటే మనం మరి ఇదే పీపుల్ మనం ఫారెన్ పోతాము, వాడు అన్ని రూల్స్ పెడతాడు, ఆ రూల్స్ని పాటిస్తాం. ఎందుకు అక్కడ పాటిస్తాం, ఇక్కడ పాటించాం? మనమే కదా. మన బిహేవియర్ కూడా ఒక బ్యాంక్లో పోతే ఒకలా ఉంటుంది మనది, హోటల్లో పోతే ఒకలా ఉంటుంది, సినిమా హాల్లోకి ఒకలా ఉంటుంది. బాధ్యత రాహిత్యం అన్నట్టు. సో ఇదంతా మనము చూసారా ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్లలో ఫుడ్ పెడితే ఎట్లా కొట్టుకుంటారు, పెళ్ళిలో ఫుడ్ కాడ ఎట్లా కొట్టుకుంటాం మనం, టక్క గిన్నెలు పెట్టి. ఇదంతా ఏంటంటే మనలో మార్పు రావాలి. దేశం చాలా మంచిది మనది, మనకు నేర్పించిన పద్ధతులు, కల్చరు మంచివి, చాలా మంచివి.